అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ నర్రా. ఇవాల్టి పాడ్కాస్ట్లో మనతో ఉన్న గెస్ట్ పేరు నూతన్ వెంకటేష్. తను ఒక రైతు. అతను రైతు కావడానికి ఉన్న కారణాలేంటో, రైతుగా తను పడుతున్న కష్టాలేంటో, ఇంకా ఎన్నో తన గురించి విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం ఈ పాడ్కాస్ట్లో చేద్దాం. నూతన్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం. సో నా మొదటి క్వశ్చన్ ఏంటంటే, ఫార్మింగ్ ఆస్పిరేషన్స్ గురించి కానీ, మీ పెడుతున్న కంపెనీ గురించి కానీ, వీటి గురించి మాట్లాడే కంటే ముందు మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ అండ్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి కొంత చెప్తారా? Hi Dinesh, thank you for the great opportunity. It's very nice to be here, and first let me thank you for taking this initiative of bringing a lot of great people whom I say at the moment who are contributing for agriculture and agriculture related activities. So thank you for giving me this opportunity. So నేను బేసిక్లీ చెన్నైలో గ్రాడ్యుయేషన్ చేశాను కామర్స్లో. తర్వాత ఐ వర్క్డ్ ఫర్ అన్ ఇయర్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఈ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో వర్క్ చేశాను అనమాట. తర్వాత ఐ వెంట్ టు బెంగళూరు. ఐ డిడ్ మై MBA చేశాను, 2 years ప్రోగ్రామ్. అక్కడి నుంచి ఐ వర్క్ ఫర్ అరౌండ్ 4 to 5 years బెంగళూరు, హైదరాబాద్లో కొన్ని స్టార్టప్ కంపెనీస్లో మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో వర్క్ చేసేవాడిని. ఈ ప్రాసెస్లో అంటే కమింగ్ ఫ్రమ్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండ్ కమింగ్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్, మై థాట్స్, నా ఐడియాస్ మేజర్గా ఈ రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, ఎకానమిక్స్, పాలసీస్ ఎక్కువ నేనమాట ఇంట్రెస్ట్ అంతా. సో అందుకని దెన్ ఐ డిడ్ మై సెకండ్ పబ్లిక్ పాలసీ, సెకండ్ PG ఇన్ పబ్లిక్ పాలసీ ముంబైలో చేశాను అనమాట. దాని తర్వాత ఐ గోట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ పార్లమెంటేరియన్స్ ఇన్ ఢిల్లీ. ఈ రీసెర్చ్ రిలేటెడ్లో వర్క్ చేశాను అనమాట ఢిల్లీలో. ఇలాంటి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు వ్యవసాయం వైపు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించారు? ఇన్ని ఆపర్చునిటీస్ చూసిన మీకు వ్యవసాయంలో కనబడిన ఆపర్చునిటీస్ ఏంటి? అసలు పల్లెటూరికి తిరిగి రావాలి, వ్యవసాయం చేయాలి అని ఎందుకు అనిపించింది? ఎస్ దినేష్, టు బీ ఫ్రాంక్, నేను అగ్రికల్చర్ అనేది ఎప్పుడు ఐ డెంట్ డిసైడ్ టు టేక్ ఇట్ యాజ్ ఏ ప్రొఫెషన్. ఐ డెంట్ సీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఆల్సో, టు బీ ఫ్రాంక్. కాకపోతే అంటే స్కూల్లో హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు సో అమ్మా నాన్నతో ఎప్పుడు పొలంకి వెళ్ళేవన్నమాట. అంటే అన్నం ఎత్తుకుని వెళ్ళడం కానీ, ఎవరైనా కూలోళ్ళు ఉంటే వాళ్ళకి అన్నం తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ చేసేవన్నమాట. అంటే చూసేవాడిని అప్పుడప్పుడు. బట్ రాను లాస్ట్ ఒక 8 years 10 years ఎలా అయిపోయిందంటే, టయానికి వీళ్ళు లేబర్ రారనమాట, వాళ్ళు రాకపోతే పనులు జరగవు. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తూ వచ్చేవాడిని అనమాట. ఎప్పుడైతే నేను ఈ MBA చేసే టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తున్నా, సో దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ టు థింక్ ఆన్ దిస్ సబ్జెక్ట్ లైన్స్. అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద గ్రౌండ్ లెవెల్. అంటే మన ఇంట్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి బేసిక్లీ. అలాంటి ప్రాబ్లమ్స్, దట్స్ వేర్ ఐ స్టార్టెడ్ టు థింక్ వెరీ డీప్ ఇన్ టు దట్ సబ్జెక్ట్, ఎస్పెషలీ అగ్రికల్చర్, ఈ విలేజ్ ఎకానమిక్స్ అనే సబ్జెక్ట్ పైన ఐ స్టార్టెడ్ టు థింక్ వెరీ డీప్. ఐ స్టార్టెడ్ టు టాక్ టు పీపుల్, చుట్టుపక్కల ఉన్న రైతులతో, మా నాన్న వాళ్ళతో, అక్కడ ఉన్న రైతులు, పక్కన రైతులతో. ఐ స్టార్టెడ్ టు టాక్ టు దోస్ పీపుల్. పేపర్లో చదివేవాళ్ళం. యాజ్ ఎ కెరియర్ ఆపర్చునిటీ ఆర్ యాజ్ ఏ బిగ్గర్ ఆపర్చునిటీ ఇన్ అగ్రికల్చర్, పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏమైనా సొల్యూషన్స్ ఉంటాయా, ఏమి అసలు ఎందుకు జరుగుతుంది ఇలాంటివన్నీ. అప్పుడు పబ్లిక్ పాలసీ ప్రోగ్రామ్ నేను ముంబైలో చేసేటప్పుడు ఐ వెంట్ వెరీ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. సో దీని గురించి, ఈ విలేజ్ ఎకానమిక్స్ గురించి, అగ్రికల్చర్ ఇష్యూస్ గురించి, ఫార్మర్స్ గురించి ఐ స్టార్టెడ్ టు ఆస్క్ క్వశ్చన్స్ టు పీపుల్. I started to do a lot of research in the internet. I started to attend events. I started to read a lot of research papers from NITI Aayog, ICAR, Indian Council for Agriculture Research. I started to read books. I started to read articles. I started to watch movies based on this. So ఈ ఇంట్రెస్ట్ డెవలప్ అయిందనమాట ఆ టైంలో. సో రాను ఈ ప్రాసెస్లో వెన్ ఐ వాజ్ డూయింగ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ దిస్ సబ్జెక్ట్స్ ఆఫ్ అగ్రికల్చర్ కానీ, యూత్ ఇన్ అగ్రికల్చర్, విలేజ్ ఎకానమిక్స్, ఫార్మింగ్, ఇలాంటివి చేసేటప్పుడు నాకు ఒక 2-3 ఇంట్రెస్టింగ్ ఏరియాస్ నాకు టచ్ అయిందనమాట.
ఒకటేమంటే యాజ్ ఎ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక మంచి కాలేజ్లో చదివి మంచిగా జాబ్ చేసుకోవచ్చు, నేనెందుకు అగ్రికల్చర్ వైపు వెళ్ళట్లేదు? సో దట్ క్వశ్చన్ స్టక్ మీ వెరీ డీప్లీ. సో అదే క్వశ్చన్ నేను మా అమ్మ నాన్న అడిగినాను అనమాట. సో నన్ను ఎందుకు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం ఎందుకు చేపిలేదు, ఎందుకు ఎంబీఏ చేయించారు అనేసి. సో సో ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ దీస్ పీపుల్. దెన్ అంటే పక్కన వాళ్ళు బంధువులు ఉంటారు, వాళ్ళని కూడా అడిగేదానికి అప్పుడు స్టార్ట్ చేశారనమాట. దే స్టార్టెడ్ టెల్లింగ్ ప్రాబ్లమ్స్. అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ చెప్పేవాళ్ళు. వ్యవసాయం అంత లాభసాటిగా లేదు, నీకు జాబ్లో ఉన్నంత శాలరీ ఇక్కడ రాదు, మంత్లీ నీకు జాబ్కి వెళ్తే అక్కడ కెరియర్ సెట్ అయిపోతుంది అనమాట. మంత్లీ శాలరీ వస్తుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, సిటీలో లైఫ్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. అదే ఈ పల్లెటూరులో అయితే నీకు వ్యవసాయంలో అంత ఒకసారి పంట వస్తుంది, ఒకసారి రాదు. పంట వచ్చినా కానీ దానికి గిట్టుబాటు ధర ఉంటుంది, ఉండకపోవచ్చు. లేబర్ ఇష్యూస్, దానికి తోడు లేబర్ ఇష్యూస్ వేరే, ఇలాంటి ప్రాబ్లమ్స్. జాబ్ సెక్యూరిటీ వేరే లేదు, ఎప్పుడు వాన వస్తుందో ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియదు మనకు కరెక్ట్గా. ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లమ్స్ అని చెప్పలేం కానీ వాళ్ళు రియాలిటీస్ చెప్పారనమాట. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప వీ విల్ నాట్ అండర్స్టాండ్ దేర్ ప్రాబ్లమ్. వీ నీడ్ టు పుట్ అవర్ ఫీట్ ఇన్ టు దేర్ షూ అన్నది అలాగనమాట. దట్స్ వేర్ ఐ ఫెల్ట్ ఓకే మనం ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి. బట్ అంటే వెళ్ళక ముందు కూడా ఐ డిడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్చువల్లీ. ఈ స్టడీస్, ఈ అబ్జర్వేషన్ జరిగేటప్పుడు నాకు మై ఫోకస్ ఫర్ మోర్ ఆన్ ఎందుకు యువత అగ్రికల్చర్ వైపు రావట్లేదు, వై యూత్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు అగ్రికల్చర్, ఆర్ వై యూత్ ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ విలేజెస్. సో దిస్ వేర్ 3-4 important questions I asked myself. I started asking many other people also in and around my circles. The same problems again, job security. ఓకే, బీటెక్ చదివినాడు పల్లెటూరులో ఉండాలంటే నవ్వుతారు అందరూ వాడిని చూసి నవ్వుతారు, వాడికి జాబ్ లేదనుకుంటారు. వాడు వ్యవసాయం వెళ్తున్నాడు అంటే వాడిని ఇంకా నవ్విస్తారు అనమాట. అంటే ఒక కామెడియన్ లాగా చూస్తారు వాడిని. అలాంటి రూరల్ ఎకోసిస్టమ్ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి ఏం చేయొచ్చు అంటే దీనికి ఏమైనా చేయొచ్చా, మనం ఏమైనా సొల్యూషన్స్ ఇవ్వచ్చా, లేకపోతే యాజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్గా వాళ్ళతో ఏమన్నా చేసి వాళ్ళకి ఏమైనా చూపించచ్చా, ఇలాంటి థాట్ ప్రాసెస్ వెళ్ళేవాను అనమాట. బట్ లక్కీలీ నేను ఎక్కువ చదివేవాను బేసిక్లీ, రీసెర్చ్ రిపోర్ట్స్ కానీ ఆర్టికల్స్ కానీ, ఎస్పెషలీ ఆన్ యూత్ ఇన్ అగ్రికల్చర్ చెప్పినట్టు. ఐ వెంట్ అక్రాస్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. 2015-14 స్టార్ట్ అయింది మంచి ప్రోగ్రామ్, ఆర్యా అని ఒక ప్రోగ్రామ్ అనమాట. అట్రాక్టింగ్ రీటైనింగ్ యూత్ ఇన్ అగ్రికల్చర్. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. నేను పబ్లిక్ పాలసీ చేసేటప్పుడు ఐ వెంట్ త్రూ దిస్ ప్రోగ్రామ్. ఇట్స్ ఎ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్. చాలా మంచి ప్రోగ్రామ్ ఇది, టు అట్రాక్ట్ ద యూత్ అండ్ అగ్రికల్చర్ బేసిక్లీ అనమాట. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ టు స్టాప్ ద మైగ్రేషన్ ఆఫ్ యూత్ ఫ్రమ్ విలేజెస్ టు సిటీస్, టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్ ఫర్ ద యూత్. సో ఇది చదివేదానికి చాలా బాగుంది అనమాట నాకు ఫస్ట్ యాక్చువల్లీ. కాకపోతే నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళకి రాశాను అనమాట, వాళ్ళకి మెయిల్ చేశాను. ఇది బేసిక్లీ ఏం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ICAR, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ వాళ్ళు కింద కేవీకేస్ అనేసి ప్రతి ఒక్క డిస్టిక్లో ఒకరు ఉంటారు, ఒక్కొక్క కేవీకే ఉంటుంది, కృషి విజ్ఞాన కేంద్రం. సో వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. వీళ్ళు ఏం చేస్తారంటే కేవీకే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న యువతను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తారు. ఒక 15 days 20 days ట్రైనింగ్స్ ఇస్తారు. అంటే ఒక మష్రూమ్ ఫార్మింగ్ కానీ, పిగ్ ఫార్మింగ్ కానీ, ఎర్త్వర్మ్, ఇలాంటి వర్మీ కంపోస్ట్, వీటిపైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి లోన్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట, సపోర్ట్ చేస్తారు. ఇది బేసిక్లీ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో బాగుంది, అట్రాక్టింగ్ యూత్ అంటున్నారు. ఎంతమంది అట్రాక్ట్ చేస్తే అగ్రికల్చర్ చేసి విలేజ్లో ఉండాలి కదా. సో ఎంతమంది ఉన్నారు ఏమి ఒకసారి కనుక్కుందాం. వాళ్ళు కాల్ చేస్తాం, మెయిల్స్ ద్వారా. వాళ్ళు ఎవరు రిప్లై ఇవ్వలేదన్నమాట. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ప్రైవేట్ పర్సన్, మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, మేము ఇవ్వము అలా అని చెప్పారు. సో తర్వాత నేను RTA ఫైల్ చేశాను గవర్నమెంట్కి. యాజ్ ఎ పబ్లిక్ పాలసీ రీసెర్చర్ కాబట్టి ఐ ఫైల్ మై RTA. I asked them 3 important questions. I asked them like, మీరు అట్రాక్టింగ్ అండ్ రీటైనింగ్ అండ్ బ్యూటిఫుల్ వర్డ్స్ వాడారు. మీరు ఎంతమందిని అట్రాక్ట్ చేశారు, ఎంతమందిని రీటైన్ చేయగలిగారు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఈ 5 yearsలో. సెకండ్ క్వశ్చన్ వాజ్ ఎక్కడెక్కడ జరుగుతుంది ఇది. థర్డ్ క్వశ్చన్ ఏమంటే ఎన్ని కోట్లు స్పెండ్ చేశారు. సో దే రిప్లైడ్ మై RTA. రిప్లై వచ్చింది, బట్ ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్కే ఇచ్చారు కానీ ఫస్ట్ దానికి ఇవ్వలేదన్నమాట. ఎంతమంది అట్రాక్ట్ అయ్యారు, ఎంతమంది రిటైన్ చేసుకుని ఇవ్వలేదన్నమాట. మీరు వెబ్సైట్కి వెళ్తే కూడా ఆ డేటా ఎక్కడ మీకు కనపడుతుంది. సో నాకు అక్కడ ఏం అర్థమైందంటే, తర్వాత నా రీసెర్చ్ పేపర్లో నేను తర్వాత మళ్ళీ వాళ్ళ మినిట్స్ ఆఫ్ మీటింగ్
రీసెర్చ్ చేసామని ఏమేమి జరుగుతున్నాయని ఎక్కడ మనకి డేటా దొరకట్లేదు. అంటే ఒక కేవీకేలో ఇంతమంది ట్రైన్ అయ్యారు, ఇంతమంది రీటైన్ చేయగలిగాము, వాళ్ళ పేర్లు ఇది, వాళ్ళు ఇప్పుడు ఇలా చేస్తున్నారు, వాళ్ళ ఇన్కమ్ ఇలా ఉంది అనేది. అంటే నా మెయిన్ ఆబ్జెక్టివ్ ఈ రీసెర్చ్ వాళ్ళని అడగడానికి మెయిన్ కారణం ఏమంటే ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ ద పర్సెప్షన్ ఆఫ్ ద యూత్ హూ ఆర్ అండర్ గోయింగ్ దిస్ ప్రోగ్రామ్. సో వాళ్ళతో ఎందుకు మాట్లాడాలనుకున్నట్టు ఐ వాంటెడ్ టు ఆస్క్ దమ్ ఫ్యూ క్వశ్చన్స్. సో వాళ్ళతో మీరు ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత సాటిస్ఫైడ్గా ఉన్నారా, మీ ఇన్కమ్ లెవెల్స్ మీ సిటీ ఫ్రెండ్స్లో కంపేర్ చేసుకుంటే కరెక్ట్గా ఉంది అంటే మీరు సాటిస్ఫై అయ్యారా, వైట్ కలర్ జాబ్స్ కంపేర్ చేసుకుంటే సాటిస్ఫై అయ్యారా, మళ్ళీ మీరు మైగ్రేట్ అయిపోతారా సిటీస్కి, లేదు ఉంటారా. సో ఇలాంటి బేసిక్ పర్సెప్షన్ క్వశ్చన్స్ కావాలనేసి వాళ్ళతో రాశానమాట. ఎప్పుడైతే వాళ్ళు ఇవ్వలేదో ఆర్టీఏ ఫైల్ ద్వారా తీసుకొచ్చాం. సో ఇదంతా స్టడీ చేసి నాకేం అర్థమైంటే పైనుంచి ప్రోగ్రామ్ కిందకు వచ్చే లోపల ఒక నార్మల్ ప్రోగ్రామ్ అయిపోతుంది, బట్ ద ఇంటెన్షన్స్, ఆ ప్యాషన్, ఆ ప్రోగ్రామ్ ఉన్న ఆ సత్తా గ్రౌండ్ లెవెల్ వెళ్ళలేకపోతుంది, అంటే ఒక చేంజ్ తీసుకురాలేకపోతుంది ఆ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ నేను అంటే నా మెటీరియల్, నా ఫీడ్బ్యాక్, నా సజెషన్స్ కొన్ని తీసుకొని మరికొన్ని అంటే సొసైటీలో ఆఫ్రికన్ కంట్రీస్లో మంచి పాలసీస్ ఉన్నాయి ఎస్పెషలీ ఫర్ ద యూత్, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని స్టడీ చేసి ఒక పాలసీ ప్రోగ్రామ్, ఒక పేపర్ ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్ బాగుంది సార్, చాలా బాగుంది. బట్ టు మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియంట్ కెన్ బి ఇన్సెంటివైజ్ ద యూత్. ఎందుకంటే యువత అగ్రికల్చర్ వైపు రావాలంటే వాళ్ళు విలేజ్లో ఉండాలి ముందు. బట్ ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏ విలేజ్కి వెళ్ళినా అక్కడ మీరు కౌంట్ ఎంచండి ఎంతమంది యూత్ ఉన్నారు, కరెక్ట్గా లెక్కించుకోండి, చేతుల పైన కనపడతారు మీకు. ఉండే విలేజ్లో మొత్తం ముసలాలు తప్ప యువత ఎక్కడ కనపడరు మీకు. ఎందుకంటే ఆల్మోస్ట్ చదువుకునేదానికో లేకపోతే సిటీస్కో జాబ్కో వెళ్ళిపోతున్నారు. ఆ విలేజెస్లో ఆ యువత ఉంటేనే వీ కెన్ బ్రింగ్ సమ్ చేంజ్. వాళ్ళు ఉండకపోతే మనం అగ్రికల్చర్ వైపు ఎలా తీసుకొస్తాం? దిస్ ఈస్ ద గ్రౌండ్ లెవెల్ ఫండమెంటల్ ప్రాబ్లమ్ దట్ వీ షుడ్ అడ్రస్. సో ఐ సెడ్ కెన్ బి ఇన్సెంటివైజ్ ద యూత్ విలేజ్లో ఉండడానికి, నాట్ ఫర్ అగ్రికల్చర్. వాళ్ళు విలేజ్లో ఉంటే దెన్ యూ కెన్ ట్రైన్ హిమ్ దేర్ టు గెట్ ఇన్ టు అగ్రికల్చర్. దట్స్ వన్ ఛానల్ ఫర్ అస్ అని రాసామన్నమాట. చాలా మందికి రాసాం, బ్యూరోక్రాట్స్కి రాసాం, పొలిటీషియన్స్కి రాసాం, బట్ ఇట్ డెంట్ గో ఇన్ ఏ పాజిటివ్ వే. ఇట్ డెంట్ క్రిస్టలైజ్ టు ద నెక్స్ట్ లెవెల్ టు గెట్ ఇట్ ఇంప్లిమెంటెడ్. So that's where I felt when the politicians or bureaucracy doesn't respect your ideas or doesn't value your idea thought process, young ideas, so it's time to become an entrepreneur. That's where as an entrepreneur we need to solve the problems, we need to create that impact through entrepreneurship mode, and that's where my company Global Foundation Section 8 has born, which is a not-for-profit organization. We are working in the area of with a bigger mission and vision to bring the youth into agriculture and contribute for the rural economy and to rebuild and reinvent the village ecosystem. These are the bigger vision that we are working on. మీరు చూస్తున్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మీ ఎడ్యుకేషన్ని ఉపయోగించుకుంటున్నారు. దీన్ని ఒక యాక్టివిజం అనొచ్చు. ఇలాంటి యాక్టివిజంకి సపోర్ట్ కంటే బ్యాక్లాష్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటినీ మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు? వీటి ద్వారా ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నానికి మీకు వచ్చే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఎస్ దినేష్, మీరు చెప్పినట్టు యాక్టివిజం అంటే కంపెనీ స్టార్ట్ అవ్వకముందే నాకు యాక్టివిజం స్టార్ట్ అయింది అనమాట. గవర్నమెంట్స్తో ఆర్టీఏ ఫైల్ చేసినప్పుడే దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్, టు బీ ఫ్రాంక్. మోటివేషన్ ఇట్ ఈస్ బేసిక్లీ కమింగ్ ఫ్రమ్ మై ఇన్నర్. సో అది ఇట్స్ ఆల్ ఇన్బిల్ట్ ఇన్ మై సెల్ఫ్. సో ఐ హ్యావ్ టు బీ మోటివేటెడ్ ఎవ్రీ డే టు మేక్ దిస్ హ్యాపన్. అండ్ అఫ్ కోర్స్ బ్లాక్ లాషెస్ ఉన్నాయి, కంపల్సరీ ప్రాబ్లమ్స్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఎవరు అంత ఈజీగా తీసుకోరనమాట. ఎందుకంటే నేను స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 ప్రోగ్రామ్స్ ఊర్లోనే చేసామన్నమాట. మిస్టర్ నాగప్రకాశం గారిని తీసుకొచ్చాం. హీఈస్ బేసిక్లీ రిగార్డెడ్ యాజ్ ఏ serial entrepreneur who has invested in around 25 startups till now. They call him as a farmer for startups అంటారనమాట. He's on board on several institutions. అతను తీసుకొచ్చాము. అతని ద్వారా మనం ఈ ఆంటర్ప్రినర్షిప్ సంబంధించింది యాక్టివిటీ చేశాము. తర్వాత ఐఐటి మద్రాస్ని తీసుకొచ్చాము వాళ్ళ ప్రొఫెసర్స్ని. సో వాళ్ళతో మన ఫార్మర్స్కున్న టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ ఎక్కడెక్కడ కావాలి వాళ్ళ ప్రాబ్లమ్స్ని అక్కడ ఐఐటి మద్రాస్లో రూట్ ట్యాక్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, రూరల్ టెక్నాలజీ యాక్షన్ గ్రూప్ అనేసి. సో ఇది స్పెసిఫిక్గా
రూరల్ ఏరియాస్లో కానీ అగ్రికల్చర్లో కానీ టెక్నాలజీ ఏమైనా ఇంటర్వెన్షన్ చేస్తే ఇంపాక్ట్ బాగుంటుందనే దానిపైన వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళని తీసుకొచ్చాం మన ఊరికి. కనెక్టింగ్ టెక్నాలజీ విత్ ఫార్మర్స్ అని ఒక ప్రోగ్రామ్ చేసామన్నమాట. సో మా మండలంలో ఉన్న ఒక 70 to 80 ఫార్మర్స్ వచ్చారు. అంటే మా మండలంలో బేసిక్లీ ప్యాడీ, మ్యాంగో, షుగర్ కేన్, గ్రౌండ్నట్, వెజిటేబుల్స్ మేజర్గా చేస్తారనమాట. మ్యాంగో ఈజ్ ద మేజర్ క్రాప్. 40% ఆఫ్ మండల్ కవర్స్ మ్యాంగో గార్డెనింగ్. ప్యాడీ వచ్చి ఒక 30% అని చెప్పవచ్చు. సో ఫార్మర్స్ వచ్చారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఎక్కడ టెక్నాలజీ కావాలి అనేసి పిచ్ చేశారనమాట త్రూ ఈ ప్రొఫెసర్స్కి. ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఆ ఈవెంట్ ఏమంటే మనకి అగ్రికల్చర్ లేబర్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ ప్రతి దగ్గర ఉన్నట్టు, బట్ మా ఏరియాలో ఇంకా ఎక్కువ ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ లేబర్ దొరకడమే పెద్ద కష్టం అనమాట. ఎందుకంటే all these people are migrated to nearby towns and cities for their work. సో ఇలాంటి టైంలో వీళ్ళు దొరకడం పెద్ద కష్టం. అప్పుడు మేము అనుకున్నది, మా కంపెనీ తరఫున ఏమనుకున్నామంటే, హౌ డు వన్ ఫార్మర్, బేసిక్లీ ఒక ఫార్మర్ తన ఒక ఎకరాలో వితౌట్ ద సపోర్ట్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ కెన్ హీ డూ అగ్రికల్చర్ ఎనీ క్రాప్ ఇఫ్ హెస్ what is the technology that is required. It can be robotics, IoT, or whatever other technology equipments. If yes, how can we develop that? If yes, what are the problems initially that we needed? ఈ ఫోకస్తో మనం ఈ ప్రోగ్రామ్ చేసామన్నమాట. సో మనకు ఒక 40 to 50 ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వచ్చాయి. సో తర్వాత మళ్ళీ కొన్ని ఫార్మర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం. ఎస్పెషలీ ఇక్కడున్న మన ప్రొడక్షన్ని, ఎస్పెషలీ రైస్ ఫారిన్ కంట్రీస్కి ఏమైనా ఎక్స్పోర్ట్ చేయొచ్చా, లైక్ బ్లాక్ రైస్ పండించి ఏమైనా చేయొచ్చు. కొంచెం ఎన్ఆర్ఐ సపోర్ట్స్ కూడా ఉన్నారు. సో ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నాం అనమాట స్లోలీ. ప్రాబ్లం అంటే నేను గ్రౌండ్ లెవెల్లో ఉండేటప్పుడు ఫార్మర్స్తో మీట్ అవుతా మాట్లాడుతూ ఉంటా. టు బీ ఫ్రాంక్, ట్రస్ట్ బిట్వీన్ ఫార్మర్స్ అండ్ పీపుల్ లైక్ మీ, ఇట్స్ వెరీ వెరీ స్లో అనమాట టు బిల్డ్ దట్ ట్రస్ట్, కాన్ఫిడెన్స్. బికాస్ నేనేదో చదువుకున్న వ్యక్తిని ఎవరో ఏదో చెప్తాడు, ఏదో వస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు అనేసి వాళ్ళు అనుకుంటారు. దే హ్యావ్ లాట్ ఆఫ్ ట్రస్ట్ అండర్ విత్ ద గవర్నమెంట్స్. దే బిలీవ్ గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, irrespective of any politics, they believe government officials because they are dependent on them. They are dependent on them for right information, for the right seats or whatever you say. But మనలాంటి యువత బేసిక్లీ గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వీళ్ళతో కలిసి పనిచేయాలన్నా, లేకపోతే వీళ్ళతో కలిసి పనిచేసి ఒక ఇంపాక్ట్ తీసుకురావాలంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్. బట్ ద ట్రస్ట్ ఈస్ బిల్డింగ్. ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్, ఐ కెన్ సే. It is time process, it is time taking, but it is possible, and there are people who can support you also. It's not that they don't support, they are supporting, but it will take more time, is what I believe. So with your self motivation, మీరు చాలా యాక్టివిటీస్ చేశారు రూరల్గా. చాలా మంచి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చి మీరు ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తున్నారు. బట్ కొన్ని అవుతున్నాయి, కొన్ని అవ్వట్లేదు, అనుకున్నంత స్థాయిలో అవ్వలేకపోవచ్చు. సో హౌ డు యూ ఫైండ్ హ్యాపీనెస్ అండ్ హౌ డు యూ సెలబ్రేట్ దో స్మాల్ విన్స్? అంటే ఆ చిన్నవైనా సరే, టార్గెట్ పెద్దదని తెలిసినప్పుడు మన చిన్న విన్స్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్తాం. హౌ డు యూ సెలబ్రేట్ దో స్మాల్ విన్స్? హౌ ఆర్ యూ కోపింగ్ అప్ విత్ దిస్ రఫ్ జర్నీ దట్ యు ఆర్ ఇన్? హ్యాపీనెస్ అంటే ప్రస్తుతానికి మనమేం పెద్దదిగా చేయలేదు ప్రస్తుతానికి. సో ఈ ప్రస్తుతానికి ఉన్న హ్యాపీనెస్ ఏమంటే, మనం పిలిచినప్పుడు రైతులు మీటింగ్స్కి వస్తున్నారా, మనం చెప్పింది వింటున్నారా, వాళ్ళు మన ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయితే దట్స్ వాట్ ద స్మాల్ హ్యాపీనెస్ ఈస్ అట్ ద మూమెంట్. మనం అంటే వీఆర్ ఎట్ టు యాడ్ వాల్యూ టు దిస్ పీపుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ టెక్నాలజీ హెల్ప్ కానీ. వీఆర్ ఎట్ టు యాడ్, బట్ వీఆర్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఇట్ మైట్ టేక్ సమ్ మోర్ టైమ్. సో అది వచ్చినప్పుడు ఐ థింక్ ఇఫ్ దే ఆర్ హ్యాపీ, ఐ థింక్ we should definitely be happy, proud for that, because we have helped them in some way or the other to make this farmer prosperous economically also. So that's what I believe, first thing. Second thing, ee journey lo the reason I started my organization was, as an educated person, I felt when an educated person comes into agriculture, he can do a lot for the rural economy. Okate through my organization, what we are trying to do is, like, we are trying to bring the ideas to the village. We are trying to bring that technology to the village. We are trying to bring that entrepreneurship
things to the village. If you take this global economy and rural economy, basically is what I feel is we are actually developing a mafia in the cities. I feel urbanization is a mafia. The reason why is basically we are actually migrating to city, or we are trying to stay in a city, is basically for a job, right? And I strongly believe that these jobs can be created in villages itself. కోవిడ్ టైంలో సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ ఇంటికాడే జరిగాయి అనమాట. మీకు మేజర్గా సిటీలో జరిగే జాబ్స్ అని సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కానీ సాఫ్ట్వేర్ బేసిక్లీ ఆ జాబ్స్ ఎందుకు విలేజ్లో జరగకూడదు? ఈ పాయింట్స్ నేను ఎప్పుడైతే యూత్తో మాట్లాడదామని ట్రై చేశాను, ఎస్పెషలీ యూత్ ఇన్ అగ్రికల్చర్ కాన్సెప్ట్ పైన. అగ్రికల్చర్ ఈస్ ఎ బేస్ ఫర్ ఎనీ ఎకానమీ. అగ్రికల్చర్ పైనే మీకు సర్వీసెస్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ డిపెండ్ అయి ఉంటుంది. అగ్రికల్చర్ జరగకపోతే ఈ రెండు జరగవు అనమాట. అలాంటప్పుడు విలేజ్లో ఉంటూ ఒక యువత అగ్రికల్చర్ చేస్తూ తనకు కావాల్సిన మ్యానుఫ్యాక్చరింగ్ కానీ తనకు కావాల్సిన సర్వీసెస్ కూడా ఎందుకు చేయకూడదు? ఈ కాన్సెప్ట్తో మనం ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎకరాలో ఏదైనా వరి పండించాడు, సో దానికి వాల్యూ అడిషన్ చేస్తే బ్యాగ్లో వేస్తారు. వాల్యూ అడిషన్ ఏమంటే దాన్ని క్లీన్ చేసి కొట్టించి బ్యాగ్లో ప్యాక్ చేస్తారు అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. దాన్ని కస్టమర్కి అమ్మాలనుకుంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఛానల్ రూపంలో లేకపోతే ఒక లాజిస్టిక్ యూజ్ చేసినా చేస్తాడు. సో దిస్ ఈజ్ అగైన్ ఏ మార్కెటింగ్. ఈ రెండు విలేజ్లో ఎందుకు జరగకూడదు? సో జరిగితే విలేజ్ ఎకానమీ కూడా ముందుకు వెళ్తుంది కదా, మన జాబ్స్ క్రియేట్ చేసినట్టు ఉంటుంది కదా. సో ఈ కాన్సెప్ట్స్తో మనం యూత్తో మాట్లాడుతున్నాం అనమాట. నేను అంటే విలేజ్కి వెళ్ళి కొంతమంది యూత్తో మాట్లాడినప్పుడు, బట్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మన ఎన్వైర్న్మెంట్, మన మూవీ ఎన్వైర్న్మెంట్ ఎలా అయిపోయిందంటే ఫోకస్డ్ ఆన్ అర్బనైజేషన్. సిటీలో ఉండాలి, సిటీ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఆ బిల్డింగ్స్, ఆ మూవీ హాల్స్, ఈ డైలమాలో ఉండిపోయినారనమాట. ఒక మాయా ప్రపంచంలో తీసుకెళ్ళిపోయారు ఒక విధంగా. అంటే మీరు చైనాలో అక్కడ చూసారంటే డెడ్ సిటీస్ అనేసి ఉన్నాయి, కొన్ని డెడ్ సిటీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ ఎకానమీ డెవలప్ చేయాలనేసి బిల్డింగ్లు కట్టేస్తున్నారు ఫుల్గా, కాకపోతే అక్కడ ఎవరు ఉండట్లేదు, ఖాళీగా ఉంటాయి బిల్డింగ్లు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియా విలేజెస్ పరిస్థితి కూడా డెడ్ విలేజెస్ అయిపోయాయి అనమాట ఒక విధంగా చెప్పాలంటే. ఒక ముసలివాళ్ళు తప్ప అక్కడ యూత్ ఎవరు ఉండట్లేదు. ఈ ముసలివాళ్ళు కూడా ఇంకొక మహా అంటే ఇంకొక 10-15 సంవత్సరాలు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు చనిపోయినాక ఇంకెవరు ఉంటారు అక్కడ? సో విలేజెస్ ఆర్ బికమింగ్ డెడ్ బేసిక్లీ. ఇట్స్ బికాస్ ఆఫ్ యూత్ ఆర్ నాట్ స్టేయింగ్. ద నెక్స్ట్ జనరేషన్, ఐ డోంట్ సే ఓన్లీ యూత్, ద నెక్స్ట్ జనరేషన్ ఆర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద విలేజెస్. ద ఓన్లీ వే వీ కెన్ look this very deeply and make some impact in that areas, or we can find a solution for this is we need to create jobs in the village itself, and this can be done by for the youth. It needs a different mindset approach, either by a politician, by a policy maker, or by the youth, especially from the education institutions. బీటెక్లు చదివేసి మీరు ఇన్ఫోసిస్ కంపెనీ లేకపోతే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వెళ్ళడం కన్నా మీ ఊర్లో ఎందుకు చేయకూడదు? ఇది ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. అయితే ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ దెర్ ఆర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రూరల్ ఇండియా. ఇట్ క్యాన్ బి ఇన్ అగ్రికల్చర్, ఇట్ క్యాన్ బి ఏజింగ్. ముసలి వాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి. ఇప్పుడు మీరు ఊర్లోకి వెళ్ళి చూసారంటే ఎప్పుడైతే వాళ్ళ కొడుకులు కూతురు కానీ ఊర్లో ఉండడం లేదు, వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవాలి, వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి. వాళ్ళ ఇంటికా నుంచి అక్కడికి వచ్చి నడిచి వెళ్ళాలంటే ఒక ప్రాబ్లంగా ఉంది. మెడికల్ ప్రతి మంత్లీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అది వేసుకుంటున్నారో లేదో తెలియదు, ఎవరు కరెక్ట్గా ఇస్తున్నారో లేదో. ఇట్స్ ఎ బిగ్ ప్రాబ్లమ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అగ్రికల్చర్ అంటేనే ఒక పెద్ద ప్రాబ్లమేటిక్ ఉంటుంది అక్కడ. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వై ఆర్ యూత్ నాట్ లుకింగ్ అట్ దిస్ యాజ్ ఎ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్? ఆర్ వై ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాట్ టెల్లింగ్ ద స్టూడెంట్స్ టు టేక్ దిస్ యాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్స్? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఐ హ్యావ్ గాన్ త్రూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఐ విల్ టెల్ యూ వన్ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, ఉన్నత్ భారత్ అభియాన్ అని ఒక ఐఐటి ఢిల్లీ ఇనిషియేటివ్ అనమాట ఇది. సో దీని గురించి ఏమంటే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజు ఒక గ్రామాన్ని దత్తకు తీసుకోవాలన్నమాట. దత్తకు తీసుకొని అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి సాల్వ్ చేయాలి త్రూ టెక్నాలజీ. ఇట్ క్యాన్ బి హెల్త్ కేర్, ఇట్ క్యాన్ బి అగ్రికల్చర్, ఇట్ క్యాన్ బి విమెన్ ఎంపవర్మెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ ఇది ఇంకా అంత స్కేల్లో జరగట్లేదు, ఇంకా అంత ఇంపాక్ట్ జరగట్లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసింది, నేను నా రీసెర్చ్లో చేసింది ఏం అబ్జర్వ్ అయిందంటే, స్టూడెంట్స్ 90% or 95% ఆఫ్ ద స్టూడెంట్స్, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్, దే వాంటెడ్ టు గో అబ్రాడ్
or they wanted to go to cities to settle this. Where is the, like, ఎవరు, who is not identifying the problem or who is not looking into this area very deeply? Either is it policy makers, or is it education institutions, or is it parents, or is it students? I don't see, because they are the last persons. All these people whom I said, they are the people who need to make the students understand the realistic view on rural India, on the rural problems, and tell them to empower them to take that way, take that path to solve that. And as a global foundation, we are trying to do very small into that. We are just entered into this space. There's a lot more to do. I think education institutions can do a lot better in these areas, is what I believe. అంటే ఒక జాబ్ వచ్చేసి సిటీకి వెళ్ళిపోతేనే ఒక కెరియర్ అనుకుంటే, ఐ థింక్ దట్స్ రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ ఆల్సో. ఇట్స్ నాట్ ఎ సస్టైనబుల్, వీఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ is also at one point of, I can say, at least. So yeah, this is the way we are trying to do at the Global Foundation. మీరు చెప్పిన ఈ విషయాల్లో ఏదో ఒక విషయం ద్వారా మోటివేట్ అయ్యి ఒక కన్వెన్షనల్ కెరియర్ నుంచి డీవియేట్ అయ్యి ఇలాంటి ఒక పాత్ని చూస్ చేసుకుంటే తన ఫ్యామిలీ నుంచి కావచ్చు, తన సొసైటీ నుంచి కావచ్చు, తనకు వచ్చే ప్రెషర్ ఉంటుంది కదా, సోషల్ స్టేటస్, సోషల్ స్టిగ్మా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడం ఇంకా కష్టం కదా. సో దానికి ఏం చేయగలం? సో మీరు చెప్పింది పర్ఫెక్ట్ పాయింట్ బేసిక్లీ. సో యూ బాట్ అప్ వెరీ వ్యాలిడ్ పాయింట్ to basically to tell the reality of what's happening. So when I told my parents that, so I wanted to be in this agriculture related aspects, I wanted to do something, first they laughed at me. తర్వాత మా పక్కింటి వాళ్ళు నవ్వినారు, తర్వాత ఊర్లో వాళ్ళు నవ్వినారు, తర్వాత మా బంధువులు నవ్వినారు అనమాట. సో దిస్ ఈస్ ద సైకిల్ అనమాట బేసిక్లీ. సో ఐ సెట్ దమ్, సి, నాకు సిటీకి వెళ్తే నేను జాబ్ చేయగలుగుతాను, ఏదో జాబ్ వస్తుంది, ఏదో సంపాదిస్తాను, బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. నేను చూసిన ప్రపంచం, నా కళ్ళతో చూసిన ప్రపంచంని, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ దాట్ స్పేస్. సిటీలో ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ వర్కింగ్ బికాస్ ఐ ఫీల్ డిస్కంఫర్ట్ దేర్. ఐ డోంట్ సీ మై సెల్ఫ్ దేర్. అందుకనే నేను ఈ పాత్ని చూస్ చేసుకున్నాను. ఒకటేమంటే, వెన్ వి సే దిస్ రూరల్ ఇండియా, అగ్రికల్చర్, they're using it only for some emotional activities. They're not making this as a glamorous like software. I'll tell you where it has come from. It is started from the movies, first thing. Then second thing, it is started from the colleges itself. I strongly feel that the college education system or the college people, they are not pushing the students to solve this kind of problems in rural India, or there is a great career opportunities here. They're only pushing is what I feel is for well coshy or like fancy kind of software field. Go to city, get a girlfriend, party, weekend, those go with like night out dinners. These are the things that they are putting into their mind along with the engineering degrees. ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు who will understand the problems? సో వాడికి చదువులేనే నీకు రూరల్ ఇండియా గురించి చెప్పకపోతే వాడు రూరల్ ఇండియా గురించి ఎందుకు ఆలోచిస్తాడు వాడు? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఈస్ వేర్ ఐ ఫీల్. ఇంకా పేరెంట్స్, ఎంతమంది పేరెంట్స్ని దేర్ ఇంట్రెస్టెడ్ దేర్ సన్ ఆర్ డాటర్ టు బీ ఇన్ విలేజెస్, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. ఇట్ విల్ నాట్ హ్యాపన్. ఎవరికి వాళ్ళ కూతురు కానీ కొడుకు కానీ విలేజ్లో ఉండడం ఇష్టం ఉండదు. బికాస్ వాళ్ళు డెఫినెట్ దే ఆర్ డైలీ సీయింగ్ ద ప్రాబ్లమ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, దే నో ద రియాలిటీస్. వాడు అక్కడ ఉన్న చెడిపోతాడని తెలుసు వాడికి, లేకపోతే చెడిపోవడం అవసరం లేదు, కానీ వాడికి ఏం రాదని తెలుసు. మా వాడు చదువుకున్నాడు అంటే అమెరికాలోనో లేకపోతే లండన్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉండాలి. ఏడుంటే ఏమొస్తుంది, ఏం రాదు. ఒకటేమంటే, on one side we are not creating that ecosystem. What I mean is to develop that economy. సాఫ్ట్వేర్ సిలికాన్ వ్యాలీలో చేసే జాబ్ మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు? అక్కడ చేసే ప్రోడక్ట్ మనం ఇక్కడ ఎందుకు చేయకూడదు? దానికి కావాల్సిన ఇంటర్నెట్, దానికి కావాల్సిన మంచి ఎకోసిస్టమ్ ఎందుకు క్రియేట్ చేయకూడదు? వై ఆర్ పాలసీ మేకర్స్ నాట్ థింకింగ్ దట్? వై షుడ్ ఆల్ ద బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ బీ క్రియేటెడ్ ఓన్లీ ఇన్ సిలికాన్ వ్యాలీ? వై నాట్ ఇన్ లోకల్ విలేజెస్? ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నప్పుడు దీనికి సొల్యూషన్స్ కావాలి కదా. సొల్యూషన్స్ కావాలంటే ఎవడో ఒకటి కూర్చొని పని చేయాలి కదా. ఆ ఎకోసిస్టమ్ని ఇక్కడ ఎందుకు క్రియేట్ చేయకూడదు?
అది క్రియేట్ చేస్తే జాబ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అవుతాయి, ఒక సిస్టమ్ క్రియేట్ అవుతుంది కదా. అప్పుడు ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా ఒప్పుకుంటారు నాకు తెలిసి. అంటే ఇట్స్ ఏ లాంగ్, ఇట్స్ వెరీ డీప్ థింకింగ్, డీప్ ప్రాసెస్. what I strongly believe is, as an entrepreneurs we can do very small by bit by bit, అక్కడక్కడ కనెక్ట్ చేయగలుగుతాం. బట్ టు బ్రింగ్ ఏ మేజర్ చేంజ్, ఐ థింక్ పాలసీ మేకర్స్, ఎస్పెషలీ పొలిటీషియన్స్, పాలసీ మేకర్స్, they play a bigger role in this to make a better policies for that ecosystem, for that environment. అంటే మనం ఒక రూరల్ ఇండియాలో కూడా ఒక సాఫ్ట్వేర్ పార్క్ క్రియేట్ చేయొచ్చు, మనం ఒక మంచి ప్రోడక్ట్ అక్కడి నుంచి కూడా చేయొచ్చు. మనం ఎందుకు అమెరికాకి వెళ్ళాలి, లేకపోతే బెంగళూరులో ఎందుకు చేయాలి, ఇక్కడ ఎందుకు చేయకూడదు? అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఒక మంచి పాలసీ కావాలి. ఆ పాలసీని ఓన్లీ పొలిటీషియన్స్ కెన్ డూ దట్, బ్యూరోక్రసీ కెన్ డూ దట్. యాడింగ్ టు దట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో కెన్ ఎంపవర్ ద స్టూడెంట్స్ టు దిస్ రూరల్ ఇండియా. సో అంటే ప్రతిసారి రూరల్ ఇండియా అగ్రికల్చర్ అంటే ఒక ఏమంటారు, ఏదో ఒక బీదోని చూసినట్టు, పిచ్చోని చూసినట్టు చూస్తున్నారనమాట. ఆ మైండ్ సెట్ చేంజ్ అవ్వాలంటే ఐ థింక్ కాలేజెస్ ఆల్సో షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ ఫర్ ద కెరియర్ ఆస్పెక్ట్స్. అంటే రూరల్ ఇండియాలో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే యూ ఆల్సో కెన్ బికమ్ అన్ ఆంటర్ప్రినర్, ఆర్ యూ ఆల్సో కెన్ మేక్ ఏ గుడ్ మనీ ఇన్ రూరల్ ఇండియా. ఇలాంటి వాటిలో మేబీ వాళ్ళు క్లాసెస్లో కానీ డిస్కషన్ చేసేటప్పుడు I think that's where change begins. Entrepreneurs are doing lot bit by bit, but they are doing in small amounts. That's not going to change the ecosystem. When ecosystem should change when all these people come together, entrepreneurs, policy makers, education institutions, when they come together, I think that's where a bigger things happen. Especially India lo, because to bring this point up, Atmanirbhar Bharat వినుంటే పేరు, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు చెప్తున్నారు. సో ఇన్ అనదర్ 25 years మనం 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ చేసుకోబోతున్నాం, అమృత్ కాల్ అంటున్నారు. ఫర్ టు మేక్ దిస్ ఆత్మనిర్భర్ భారత్, వాట్ ఐ ఫీల్ ఈస్ ఆత్మనిర్భర్ విలేజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ద ఫౌండేషన్స్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్. ఆత్మనిర్భర్ విలేజెస్ will pave a way for ఆత్మనిర్భర్ భారత్. Without villages we are not going to achieve ఆత్మనిర్భర్ భారత్ at any cost. See, food comes from villages. విలేజ్ నుంచి ఫుడ్ వస్తా అంటే ఇంకో హౌ కెన్ వితౌట్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ వాట్ భారత్ వీ కెన్ క్రియేట్. సో వీ హ్యావ్ టు థింక్ మోర్ డీప్లీ ఇన్ టు దిస్. It's very very right time for us also to dig deep into this subject areas is what I feel. So as an entrepreneur, మీరు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని ఉంటారు కదా, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అండ్ గ్లోబల్ ఫౌండేషన్ యొక్క విజన్ ఏంటి? Global Foundation, when we started this company, this organization, our main vision and mission was basically to reinvent and rebuild the village ecosystem, one village at a time. So that was a bigger vision and mission. So e process lo, we, as I said earlier also, so we wanted to bring that ideas to the village, technology and entrepreneurship to the village, and we focused mainly on youth. So youth in agriculture space. So we wanted to attract the youth into agriculture and contribute for a village economy. నేను చెప్పినట్టు అగ్రికల్చర్తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సర్వీసెస్ కానీ all this can be done in a village by this youth, by the interested youth who are part of agriculture. So we are basically trying to talk to the youth in the villages, in the groups who are interested into agriculture, to form a group, to start a company of their own. It's similar to the concept of FPO, Farmer Produce Organization. తెలుగులో మనం రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటారు. సో అలాంటిది ఏర్పాటు చేసేదాన్ని ట్రై చేస్తున్నాం. ఎందుకంటే జస్ట్ టు గివ్ FPO గురించి ఏమంటే ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ కోఆపరేటివ్ అండ్ కార్పొరేట్ అనమాట. ఈ రెండు బ్లెండ్ చేసి ఈ FPO కాన్సెప్ట్ తీసుకొచ్చారు. సో FPOs are nothing but they are run by farmers, they are owned by farmers, they are managed by farmers మొత్తం. ఇది very beautiful concept, but the farmers, the people should understand the value in it. They should own that. ఎవరో గవర్నమెంట్ వస్తుంది, ఎవరో వేరే వాళ్ళు వచ్చి నడిపిస్తారంటే ఇది జరగదన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ FPO, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఏమంటారు, వాళ్ళ ఊర్లో వాళ్ళు స్టార్ట్ చేసుకొని రన్ చేసేది ఈ FPOs. సో ఇలాంటిది యువతతో స్టార్ట్ చేయాలనే ఆలోచనతో వీఆర్ ట్రైంగ్ టు సీ.
ఎందుకంటే నేను చెప్పే ఆలోచనలు పెద్దవాళ్ళకి అర్థం కావన్నమాట. వాళ్ళు వింటారు, వీడు ఏదో చెప్పినట్లే ఏదో చేసినట్లే అనేసి. ఇది రియాలిటీ అనమాట. గ్రౌండ్ లెవెల్ పెద్దవాళ్ళు టెక్నాలజీ వాడు చెప్పేవాడిది కానీ, లేకపోతే బయట నుంచి ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి చెప్తే కానీ వినరు అనమాట అంతగా. అదే గవర్నమెంట్ వాళ్ళు చెప్తే తప్పకుండా వింటారు బేసిక్లీ. సో యువత వింటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి, కొత్త ఆలోచనలు ఉన్నాయి. దే వాంటెడ్ టు డూ సంథింగ్, ఏదో ప్రయత్నం చేయాలి అనే యువత ఉన్నారు. సో వాళ్ళతో మనం చెప్పినట్టు అగ్రికల్చరు, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఇలాంటివన్నీ మీ ఊర్లోనే ఎందుకు చేయకూడదు? మీరు సిటీస్కి వెళ్తారు, ఒక బీటెక్ చదువో డిగ్రీ చదువో జాబ్స్ కోసం వెళ్తారు ఒక సిటీస్కి. ఆ జాబ్స్ మీరు ఇక్కడే ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం ఏమనుకున్నామంటే, ఒక ఫార్మర్ ప్రొడ్యూస్ చేసినప్పటి నుంచి అది కస్టమర్కి రీచ్ అయ్యే వర్క్, ఆ మధ్యలో జరిగేదంతా బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్యాడీ మనం వరి పండించి రైతు అమ్ముతారు ఎవరికన్నా. అతను ఏం చేస్తాడంటే దాన్ని తీసుకెళ్ళి కొట్టించి ప్యాక్ చేస్తాడు. ప్యాకింగ్ చేసినట్టు దాన్ని ఎత్తుకుపోయి మార్కెట్లో పెడతాడు మంచి ప్రైస్ పెట్టి. ఇదంతా బిజినెస్. సో బై ద టైమ్ ద ఫార్మర్స్ ప్రొడ్యూసెస్ సంథింగ్ అండ్ ద కస్టమర్ కన్స్యూమ్ సంథింగ్, ఇట్స్ ఆల్ మార్కెటింగ్. సో ఇదంతా యువత ఎందుకు చేయకూడదు? విలేజ్లోనే వాళ్ళ కంపెనీ ద్వారా ఎందుకు చేయకూడదు? వాళ్ళు కలిసి ఎందుకు చేయకూడదు అనే ఆలోచనతో వీఆర్ ట్రైంగ్ టు పుష్ దిస్ కాన్సెప్ట్ త్రూ గ్లోబల్ ఫౌండేషన్. అగైన్ ఇట్స్ వెరీ వెరీ ఛాలెంజింగ్ టు బీ ఫ్రాంక్. అంత ఈజీ కాదనమాట. మనం కాన్సెప్ట్స్ ఐడియలిస్టిక్గా ఉంటాయి, కానీ అక్కడ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే యువతతో అగ్రికల్చర్ గురించి మాట్లాడడమే ఒక ఛాలెంజ్ అనమాట. వాడికి దీంట్లో ఏమంటారు, ఇంత ఇంపార్టెన్స్ ఉందిరా, ఇంత వాల్యూ ఉంది, నీకు ఇంత మంచి కెరియర్ ఉంది దీంట్లో, నువ్వు ఎక్కడో పోయి జాబ్ చేసేందుకు మీ ఊర్లోనే జాబ్ చేసుకో, జాబ్ క్రియేట్ చేయొచ్చు, నువ్వు ఇంకా 10 మందికి ఇవ్వచ్చు నీ కంపెనీ ద్వారా. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటేనే ఒక పెద్ద ఛాలెంజ్ అనమాట. వాడు ఒప్పుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయాలంటే అది ఇంకొక పెద్ద ఛాలెంజ్ అనమాట. సో ఇలాంటి రియాలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట గ్రౌండ్ లెవెల్లో. బట్ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ స్మాల్ బై బిట్ త్రూ గ్లోబల్ ఫౌండేషన్స్. సో ఫుల్ ఫ్లెజ్డ్గా వాటిలో ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఒక పైలట్ లాగా చేసాము, విలేజెస్కి వెళ్ళి యువతతో మాట్లాడినాము, అంత పాజిటివ్ రెస్పాన్స్ అయితే మనకు రాలేదన్నమాట దాని గురించి. సో వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద ట్రస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా. అట్లీస్ట్ ఒక మండల్ లెవెల్లో కొంతమంది ఫార్మర్స్ ట్రస్ట్ బిల్డ్ చేసుకుంటే తర్వాత వీళ్ళు అచీవ్ దట్ బిగ్గర్ విజన్ అండ్ విజన్. సో దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఈ విజన్ కానీ ఇలాంటి వాల్యూ సిస్టమ్ కానీ ఇవన్నీ బిల్డ్ చేయడం అనేది యూత్కి అంత అట్రాక్టివ్గా అనిపించకపోవచ్చు, రైట్? ఇన్సెంటివైజింగ్ ద వర్క్ seems to be the better solution about these values or the vision statements that we have. ఇలా ఇన్సెంటివైజ్ చేయడానికి, ఒక ఇన్కమ్ చూపించడానికి నిజంగానే వ్యవసాయంలో అంత డబ్బు ఉందా? బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద పాయింట్ ఆఫ్ అంటే నిజంగా అంత డబ్బు ఉందే దానికంటే ముందు ఇన్సెంటివైజ్ గురించి మాట్లాడదాం టు ద యూత్. సో నేను చెప్పినట్టు నేను ఇంతకుముందు పాలసీ పేపర్ చేసినప్పుడు కూడా ఐ రోట్ టు పాలసీ మేకర్స్, బ్యూరోక్రసీ టు I asked them if we can incentivize the youth to stay in a village. ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చానంటే, మనం ఒక డిగ్రీయో లేకపోతే బీటెక్ చేసో మనం ఒక కంపెనీకి వెళ్తాం, ఇంటర్న్షిప్స్కి వెళ్తాం, అక్కడ మనకి స్టైపెండ్ పే చేస్తారు పర్ మంత్ 5,000 10,000 బేస్డ్ ఆన్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వర్క్ పే చేస్తారు. నేను అదే అడిగాను, ఇలాంటి యూత్ అక్కడ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళు ఎక్కడ అది ఏదో చేసుకుంటారో వాళ్ళు పే చేస్తారు, విలేజ్లో ఉండడానికి మీరు ఏమైనా పే చేస్తే you catch hold of them, give them training in agriculture and activities, automatically they'll be interested. Not everyone, but at least few people will turn up. So that is the starting point. మనం యువతకి ఏమి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు ఎందుకు ఉంటాడు? ఫస్ట్ క్వశ్చన్, వాడికి ఏమన్నా ఇస్తే తప్ప బేసిక్లీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటాడు. ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న దగ్గరే ఫస్ట్ వాళ్ళ ఇంట్లోనే తరుగుతున్నారు వాడిని, ఎందుకురా నీకు బీటెక్ చేయనో లేకపోతే డిగ్రీ చేయనో, ఇంట్లో ఊర్లో ఉండడం దండగా అంటున్నారు. అలాంటప్పుడు వాడు వ్యవసాయం ఎందుకు ఆలోచిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఎప్పుడప్పుడు ఇంట్లో నుంచి పరిగెత్తేసి సిటీగా టౌన్కి వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకుంటాడు. బట్ టు అట్రాక్ట్ దమ్ టువర్డ్స్ దిస్ వీ నీడ్ టు ఇన్సెంటివైజ్, వీ నీడ్ టు డిజైన్ ఎ స్కీమ్. ఇట్ కాంట్ బి డైరెక్ట్ ఇన్సెంటివైజింగ్ ఆల్సో, బట్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఒక ఫెలోషిప్ తీసుకొచ్చారనమాట, యంగ్ ఫెలోషిప్స్. స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ దీని గురించి మంచి ఫెలోషిప్ తయారు చేయొచ్చు స్పెసిఫిక్గా యూత్ కోసం అనేసి. దట్స్ ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఇన్సెంటివైజింగ్ ఎ యూత్ బేసిక్లీ. దీని తర్వాత
to make them understand there is money in agriculture. అగ్రికల్చర్లో డబ్బు లేదు, అగ్రికల్చర్ వాల్యూ అడిషన్ చేస్తే డబ్బు ఉందన్నమాట. అగ్రికల్చర్ వాల్యూ అడిషన్ చేసి మార్కెటింగ్ చేస్తే దాంట్లో డబ్బు ఉంది. ఆ వాల్యూ అడిషన్ అండ్ మార్కెటింగ్ ఈజ్ నథింగ్ బట్ అ బిజినెస్. దిస్ బిజినెస్ ఈస్ బీయింగ్ డన్ బై సమ్ వన్ ఇన్ సిటీస్. సో దట్స్ వేర్ మై పాయింట్ ఇస్. అది ఎందుకు మనం చేయకూడదు? ఎందుకు బిజినెస్ అనేది అంబానీలో, టాటాలో, లేకపోతే అదానీలో ఇంకెవరన్నా వీలే చేయాలా? ఇంక మనం వేరే వాళ్ళు నేర్చుకోకూడదా? ఇప్పుడున్న యువతకి ఉన్న నాలెడ్జ్కి, వాళ్ళకున్న టెక్నాలజికల్ ఇన్ఫర్మేషన్స్కి దే కెన్ ఆల్సో లెర్న్ ద బిజినెస్, బేసిక్ బిజినెసెస్ ఇవన్నీ. బట్ కొంచెం కష్టపడాలి ఇనిషియల్గా. అది ఎందుకు మనం చేయకూడదు? దట్ వాస్ మై పాయింట్. అది జరిగితే దట్స్ వే ద స్టెప్పింగ్ స్టోన్స్ ఆర్ స్టెప్పింగ్ పాయింట్ ఫర్ రూరల్ ఎకానమీ డెవలప్మెంట్. అది మన విలేజ్లోనే ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మనం ఇక్కడ పండించింది ఎవరో ఒకరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, ఎక్కడో ఒకటి ప్యాకింగ్ చేస్తున్నాడు, ప్యాకింగ్ చేసి ఎవడో ఒకటి ట్రాన్స్పోర్ట్ తీసుకుని వెళ్తున్నాడు, చేసినోడు ఎక్కడో ఒకటి మార్కెటింగ్ చేస్తున్నాడు, డిజిటల్ మార్కెటింగ్నో లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్స్లోనో, బిగ్ బజార్స్లోనో ఇలాంటివి చేసుకుంటున్నారు. అవన్నీ మనం ఎందుకు చేయకూడదు ఇక్కడ? సో మనీ ఈజ్ దేర్. మనీ ఈజ్ నాట్ జస్ట్ అగ్రికల్చర్, ఇట్స్ అబౌట్ యాడింగ్ వాల్యూ టు దట్ గూడ్స్ అండ్ మార్కెటింగ్ దట్ వాల్యూ అడిషన్. దట్స్ వేర్ ద మనీ ఈజ్, ఐ ఫీల్. ఒక విలేజ్ కానీ ఒక రూరల్ ఎకానమీ కానీ ఎన్హాన్స్ అవ్వాలి అని అంటే మీరు చెప్పినట్టుగా అగ్రికల్చర్తో పాటు మిగతా స్ట్రీమ్స్ కూడా డెవలప్ అవ్వాలి. విలేజెస్లో అలాంటి ఆపర్చునిటీస్ ఇంకేమున్నాయి విచ్ కెన్ ఆల్సో యాడ్ వాల్యూ టు దట్ రూరల్ ఎకానమీ? విలేజెస్లో ఉంటే వ్యవసాయం మాత్రమే చేయాలా, ఇంకేం చేయలేమా అన్న ప్రశ్నకి మీ సమాధానం? రూరల్ ఎకానమీ, it's not just agriculture. It was long back. Days are gone now. So rural economy should match up now the globalization, what's happening. మన విలేజెస్ నుంచి, జస్ట్ టు పుట్ ఇట్ వెరీ వెరీ సింపుల్, మనం ఒక 3 ప్రోడక్ట్లు పండిస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇంకేదన్నా. నేను ఇది ఐ లెర్న్ ఫ్రమ్ జోహో స్టోరీ అనమాట. శ్రీధర్ వెంబుసా, హీస్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఆయన అమెరికా నుంచి తమిళనాడు టెన్కాసి అనే ఒక ప్లేస్కి వచ్చి వాళ్ళ విలేజ్లోనే కంపెనీ స్టార్ట్ చేశారు. ఈజ్ వర్కింగ్ ఫ్రమ్ దేర్. ఇట్స్ $1 billion కంపెనీ, మీకు తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి ఆయన పాయింట్ ఏమంటే, ఇట్స్ అగైన్ రిలేటెడ్ టు ఆత్మనిర్భర్ భారత్ ఆల్సో. సో మనం చేసే ప్రోడక్ట్స్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ₹100 ప్రోడక్ట్ మనం చేస్తున్నామంటే, ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ అంటే బయట ఊరుకో, బయట టౌన్కో, లేకపోతే వేరే కంట్రీకో ఎక్స్పోర్ట్ ₹100 బయట వెళ్తున్నదంటే, సో మన దగ్గర నుంచి మనకి ఎంత వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వరి పండిస్తాం, వరి పండించి అమ్మితే ఒక ₹100 వస్తుంది మనకి. అదే జపాన్ వాడి దగ్గర నుంచి వాడు ఎక్స్పోర్ట్ ఏం చేస్తున్నాం, వాడి దగ్గర నుంచి మనం ఏం చేసుకున్నాం, టీవీయో లేకపోతే ఇంకోటి ఏదో ఎలక్ట్రానిక్ గుడ్స్ తీసుకున్నాం, వాడికి మనం ₹1000 ఇస్తున్నాం. ఆ డిఫరెన్స్ చూడండి, ₹100 and ₹1000. ఐమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. ₹900 వాడు ఎక్కువ, అంటే వాడు టెక్నాలజీయో వాడు వాల్యూ ఇంక్రీజ్ చేసి వాడు చేస్తున్నాడు అనమాట. I think this is where we need to make our youth understand that this can be done in the village itself, in this rural economy itself. So Japan వాడు అంత టెక్నాలజీ యూస్ చేస్తున్నాడు కాబట్టి, బట్ మనకున్న అగ్రేరియన్ ఎకానమీ, మనది బేసిక్ ఇండియాస్ అగ్రేరియన్ ఎకానమీ, బట్ వీ కెన్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు దిస్ అగ్రికల్చర్. మనం ఇక్కడ పండించింది ఫారిన్ కంట్రీస్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తే వీఆర్ యాడింగ్ వాల్యూ. ఓకే, సో ఐ థింక్ దట్స్ వేర్ ఇన్నోవేషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అగైన్ గోయింగ్ టు ద ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ అబౌట్ గ్లోబలైజేషన్. మనకు కావాల్సిన టెక్నాలజీ మన ఫారిన్ నుంచి వస్తుంది ఇప్పుడు, బట్ మన ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. ఇప్పుడు మేము గ్లోబల్ ఫౌండేషన్ తరఫున ఐఐటీస్తో మేము కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తామని చెప్పాను. టు బ్రింగ్ ద టెక్నాలజీ టు ద విలేజ్, డ్రోన్ యూస్ చేసి ఎంత పర్ఫెక్ట్గా అగ్రికల్చర్ చేయొచ్చు, లైక్ దే కాల్ స్మార్ట్ ఫార్మింగ్ అంటున్నారు, అగ్రిటెక్ ఫార్మింగ్. అలాంటి మన విలేజ్లో ఎందుకు చేయకూడదు? ప్రాబ్లం అక్కడే ఉంది, యూత్ ఉన్నారు, ఆ టెక్నాలజీని తీసుకురావాలి మనం. వీ నీడ్ టు బిల్డ్ సమ్ సొల్యూషన్స్ ఫర్ దట్. ఇలా చేస్తేనే రూరల్ ఎకానమీ విల్ ఎక్స్పాండ్ టు ద గ్లోబల్ నీడ్స్, వాట్ ఐ సే. ఇది జరగకపోతే మనం ఎంచోపు ఆ రూరల్ ఎకానమీ ఈజ్ డిక్లైనింగ్ ఇదే చెప్పుకుంటూ ఉంటాం 24 గంటలు. బట్ ఇంట్రెస్టింగ్లీ ద థింగ్ ఈజ్, ఎవ్రీ ఇయర్ బడ్జెట్స్లో దే స్పెండ్ లాట్ ఆన్ రూరల్ ఎకానమీ, బట్ మేజర్లీ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, ఇంకా రోడ్లు, వాటరు, దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ అ లాట్. బట్ we need to make sure the talent also be there. They have to sit there, they have to observe the problems, and they have to think globally also. Zoha is doing a great job
ఇన్ తమిళనాడు టెన్కాసి. మన ఆంధ్రలో ఐఎమ్ నాట్ షూర్, ఇక్కడ కొన్ని దగ్గర జరుగుతుంది గోదావరి పక్క. అప్పుడు ఫారినర్స్ కూడా అక్కడికి వచ్చి ఎన్ఆర్ఐస్ కంపెనీస్ పెట్టి స్టార్ట్ చేశారు. నిజామాబాద్ ఏరియాలో కాకతీయ శాండ్ బాక్స్ వాళ్ళు చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్. కంప్లీట్ ఎకో సిస్టమ్ చేంజ్ అవుతుంది అనమాట. అండ్ కర్ణాటకలో మీరు చూస్తే దేశపాండే ఫౌండేషన్ అనేసి ఒకటి ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. సో వాట్ దే డూయింగ్ ఇస్ దే బాట్ ద ఐడియాస్ టు ద విలేజ్. దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ టెక్నాలజీ టు ద విలేజ్. దే ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ దట్ ఆంటర్ప్రినర్షిప్ టు ద విలేజ్. అండ్ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ దట్ ఎకో సిస్టమ్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో డెఫినెట్లీ విలేజెస్ విల్ ప్రాస్పర్ and we can see a new rural economy, a new rural India we can see. And we can't differentiate idi adi and chapkot, but this is also contributing for GDP is what I feel. So I feel that ideas should come, that talent should come, that people should think in those lines is what I feel. Jarutandi, it's very very in points, 1%, 2% jarutandi, but it should happen majorly is what I feel. And being agrarian economy, we have a lot of opportunities to bring innovations in agriculture. It can be for value addition of food products, or it can be innovations in agriculture, drones related కానీ IoTs కానీ ఇలాంటి స్మార్ట్ అగ్రికల్చర్ రిలేటెడ్స్ కూడా వీ కెన్ ఎక్స్పోర్ట్. బేసిక్లీ మన ఫామ్లో చేసి మనం ఇక్కడ మేడ్ ఇన్ ఇండియాలో చేసి వీ కెన్ యూజ్ దట్, వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్, వీ ఆల్సో కెన్ ఎక్స్పోర్ట్ ఇస్ వాట్ ఐ బిలీవ్. ఇన్ని ఆపర్చునిటీస్ మనకి రూరల్ ఏరియాస్లో కనిపిస్తున్నప్పుడు యూత్ హూ ఆర్ వెరీ మచ్ ఎక్విప్డ్ విత్ టెక్నాలజీ ఇన్ దేర్ హ్యాండ్స్ అండ్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు ది అవుటర్ వరల్డ్. అంటే మనం పల్లెటూరులో ఉన్నప్పుడు మనకి మన చుట్టూ మాత్రమే తెలిసేది, పక్క పల్లెటూరు గురించి పెద్ద తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు, ఏం జరిగినా ప్రతి పల్లెటూరుకి వెంటనే నిమిషాల్లో న్యూస్ వెళ్ళిపోతుంది. సో దే హ్యావ్ దాట్ ఎక్స్పోజర్ రైట్ నౌ. ఇలా చేస్తున్నా సరే యూత్కి ఈ ప్రాబ్లమ్స్ కనిపించకపోవడానికి ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ దానికి ఉన్న రీజన్స్ ఏంటి? ఆ ప్రాబ్లమ్స్ అసలు అవి ప్రాబ్లమ్స్గా కావడానికి కారణాలు ఏంటి? దిస్ ఇస్ వెరీ వెరీ టఫ్ క్వశ్చన్. ఐ డోంట్ హ్యావ్ కంప్లీట్ ఆన్సర్ ఫర్ దిస్. మీరు చెప్పినట్టు టెక్నాలజీ ఇస్ ఎవ్రీవేర్ రైట్ నౌ. మనకి టీవీ ఉంది, ఇంటికి ఒక సెల్ ఫోన్ ఉంది. ఇంటికి ఒకటి కాదు, ఇంట్లో ఉన్న నలుగురికి ఉంటే నలుగురికి సెల్ ఫోన్ ఉన్నది అనమాట. ఒక్కొక్కరికి రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి, దాంట్లో 4-5 సిమ్లు కూడా ఉంటాయి ఇప్పుడు. సో టెక్నాలజీ ఇస్ ఎవ్రీవేర్. మనకి నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడో యుక్రెయిన్ జరిగిందో లేకపోతే టర్కీలో జరిగిందో మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట, గుడ్ ఆర్ బ్యాడ్ సంథింగ్. ఇట్స్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ఈజ్ రీచింగ్ టు ద ఎవ్రీ పర్సన్ ఆఫ్ విలేజెస్ ఆల్సో. నౌ కమింగ్ టు యువత ఎందుకు ఆలోచించట్లేదు ఇంత ఉండి అంటే, ఐ ఫీల్ ఏమంటారు, ఐ డోంట్ నో ద రైట్ వర్డ్ బేసిక్లీ, బట్ it's their the personal bringing up also is what I feel, at least, because they might have the pressure of parents. Cities ki ellali, job cheyali, that's one pressure. And second thing is the fancy world that they have come across through, it can be through movies, it can be through their friends or whatever it is. అది కూడా జరుగుతుంది అనమాట. ఈ రెండు బేసిక్లీ ఈ రెండు క్లచెస్లో వాళ్ళు ఇరుక్కుపోయినారు నాకు అర్థమవుతుంది ఒక విధంగా చెప్పాలంటే. మేబీ దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ దేర్ మైండ్స్ ఇన్ ఏ బ్రాడర్ వే. దే ఆర్ నాట్ ఓపెనింగ్ అప్ దేర్ మైండ్ టు సీ ద ఆపర్చునిటీస్ ఇన్ రూరల్ ఇండియా, నాట్ యాజ్ ఎ ప్రాబ్లమ్ బట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. దిస్ కెన్ హ్యాపన్ వెన్ ఐ ఫెల్, ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్లే వెరీ వెరీ మేజర్ రోల్ హియర్. I said not even parents also, education institutions play a major role, and because they be there for like they spend around 10 hours a day in colleges for like 4 years engineering, 3 years in degree. They spend a lot of time. So if education institution can take very very deep steps into this, very very critical steps into this, a strong foundation for these people to make them understand the realities and not just problems or the weakness of rural India. They need to show them the opportunities of rural India, what they can build upon, how they can contribute for this rural economy in solving that problems. They play a major role, what I feel actually. And programs like Unnat Bharat Abhiyan gaani మీకు చూస్తే ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఈ ఆదర్శ్ గ్రామ్ అనేసి ఒకటి తీసుకొచ్చారు. ఎవ్రీ ఎంపీ షుడ్ అడాప్ట్ ఎ విలేజ్. దాంట్లో కూడా దే కెన్ అడాప్ట్ ఫ్యూ స్టూడెంట్స్ టు టేక్ పార్ట్ ఆఫ్ దిస్. సో ఇట్స్ నాట్ జస్ట్ అస్ పొలిటికల్ యాంగిల్గా చూడకుండా, ఒక డెవలప్మెంట్ దాంట్లో పైన చూడకుండా,
how can we make a sustainable development in villages by using this talent and try to contribute for a global world, how Zoho is doing right now. Because what I have seen from their reports is they are recruiting all the local talent there to solve the local problems. So that can be done here. And I feel even NRIs can play a major role in this. Like they can set up their offices here, they can recruit local talent here, they can support them in terms of technology, in terms of bringing the ideas. That's what very important to build that ecosystem. Without ecosystem we can't develop the energy here. I understand you work closely with government bodies also. సో మీరు గవర్నమెంట్తో కలిసి చాలా పనులు చేస్తారు కూడా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ కావచ్చు, ఈ స్టేట్ గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ మీకు ఆల్రెడీ ఉన్నాయని నాకు విషయం తెలుసు. బట్ వాట్ ఆర్ ద చేంజెస్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్, ఆర్ మీరు ఇవి చేంజ్ అయితే బాగుంటుంది ఇన్ ద గవర్నమెంట్ బాడీస్ ఆర్ ఇన్ దేర్ ఆర్గనైజేషన్ టు హెల్ప్ యూ విత్ యువర్ కాజ్? మీరు చేస్తున్న పనికి ఈ గవర్నమెంట్ ఇంకా హెల్ప్ చేయాలి అని అంటే ఎలాంటి మార్పులు రావాలి అని మీరు అనుకుంటున్నారు? Dinesh, to be honest, like every governments they're doing their best. Any given state governments, they're doing their best. They have the right people, they have the right bureaucracy at their hands. The point is, the subject we are talking about, it needs a different approach, it needs a different style of thinking. ఒకప్పుడు ఎలా ఉన్నిందంటే బీటెక్ చేస్తే మన హైదరాబాద్లో జాబ్ వస్తుంది, లేకపోతే బెంగళూరుకు చెన్నైకి వెళ్ళిపోయారు, సిటీకి వెళ్ళి. దట్ నౌ ద థింగ్ ఇస్, వై డోంట్ వి క్రియేట్ ద జాబ్స్ ఇన్ విలేజెస్? వై ఆర్ నాట్ బ్యూరోక్రసీ థింకింగ్ ఆఫ్ దట్, ఆర్ వై పొలిటీషియన్స్ థింకింగ్ ఆఫ్ దట్? ఎందుకు క్రియేట్ చేయకూడదు? సిలికాన్ వ్యాలీ, ఇజ్రాయెల్, దేర్ ఆల్ స్మాల్ టౌన్స్లో ఉండి ఇప్పుడు దే బికేమ్ గ్లోబల్ స్టాండర్డ్స్. ఆ ఎకో సిస్టమ్ అక్కడ క్రియేట్ అయింది. వై కాన్ దట్ బీ డన్ ఇన్ ద విలేజెస్? And this needs, first thing is, it needs that mindset basically to make them to think in a broader way, to understand the greater opportunities that's available, not just for to youth basically, it's for the whole ecosystem. See, just to add to that point is, rural India ki major ga basically grants వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, గ్రాంట్స్. దానిపైన వాళ్ళు బతుకుతూ ఉంటారు పంచాయత్స్. అక్కడ ఒక కంపెనీ ఏర్పాటు చేస్తే వాళ్ళు ఇచ్చిన ట్యాక్సులతో కూడా వస్తాయి కదా వాళ్ళకి. ఎన్ని రోజులు అనేసి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ వాళ్ళు బతుకుతారు, వాళ్ళకి నీళ్ళకి కానీ రోడ్లకు కానీ. ఇఫ్ దెర్ ఈస్ ఎ స్మాల్ కంపెనీ దేర్ విచ్ విల్ పే ట్యాక్సెస్, దే విల్ కాంట్రిబ్యూట్ ఫర్ ద పంచాయత్ balance sheet basically. So why don't government think in those lines? I'm not telling we can bring like companies like Apple, Infosys లాంటివి కాదు. 15 people, 10 people like co-working spaces క్రియేట్ చేయొచ్చు. అండ్ ఐ మీన్ ప్రస్తుతం చాలా మంది ఇంటికాడ నుంచి వర్క్ చేస్తున్నారు. దే కెన్ స్టార్ట్అప్ సంథింగ్ దేర్ ఓన్. ఆ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలంటే వీ నీడ్ దట్ మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ టు థింక్ ఇన్ ఏ బ్రాడర్ వే. ఇట్స్ వెరీ సింపులర్ టు think out of the box. So they need to come out of and think, can we do this, can we experiment this? If they can experiment at least in like one mandal or like few mandals, take one village from each mandal, experiment, create an ecosystem, provide good facility, internet facility, a good connect like power facility there, good atmosphere, ఈ నాయిస్ లేకుండా, ఈ ఏమంటారు ఈ ఆల్కహాల్ షాప్స్ నుంచి దూరంగా కొంచెం శబ్దం లేకుండా. అంటే ఆఫ్ కోర్స్ విలేజ్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, కంపేరింగ్ సిటీస్ కంపేర్ చేస్తే అట్మాస్ఫియర్ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. బట్ మేక్ ఇట్ మోర్ సేఫ్టీ, మోర్ పీస్ఫుల్ ఫర్ దిస్, ఫర్ వర్కింగ్ కండిషన్స్. ఇది క్రియేట్ చేస్తే మేబీ వీఆర్ ట్రైంగ్ టు డూ స్మాల్ బై బిట్. సో దట్ విల్ గివ్ దమ్ ఛాన్స్ ఆఫ్ policy making also, policy formulation also in coming days. And I think this should start not with bureaucracy, it should start from politicians, and politicians should come up with that right mindset. They need to come out of think out of the box. ఏదో మనం ఇన్వెస్ట్మెంట్ తెచ్చినామా, ఫ్యాక్టరీలు పెట్టయినామని కాకుండా, they should think in these lines also. Why don't we do this? And this is not just a job creation, this is a development of an ecosystem, a rural economy ecosystem that will add to the GDP later on, and that's more sustainable also. ఎంతమంది సిటీస్ కని పంపిస్తే, నేను మన ఫస్ట్ పాయింట్లో డిస్కస్ అయినప్పుడు అర్బనైజేషన్ ఇస్ ఎ మాఫియా,
జాబ్స్ కోసం అక్కడ దరివేస్తున్నాం. అక్కడ మళ్ళీ పొల్యూషన్, ఆ తలకాయ నొప్పి, ఆ బిల్డింగ్లు, ఆ రియల్ ఎస్టేట్, ఈ హెల్త్ ఇష్యూస్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హెవీ పాపులేషన్ దేర్. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ బికాస్ ఆఫ్ జాబ్స్ అక్కడ ఉన్నారు. ఆ జాబ్స్ ఇక్కడే ఉంటే వాళ్ళు ఎందుకు మైగ్రేట్ అవుతారు? సంథింగ్ షుడ్ కమ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇన్ దీస్ లైన్స్, అండ్ దే హ్యావ్ టు థింక్ వెరీ డీప్లీ ఇన్ టు దిస్ థింగ్. ఇఫ్ దిస్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్, ఇఫ్ ఎస్ వాట్ కెన్ వీ డూ? ఇలాంటి చిన్న చిన్న, if they can do some pilot projects, I think we can start somewhere. They're already doing. I'm not saying it's not happening. Zoho, such a big company, they have migrated from US to Tenkasi, Tamil Nadu. They're doing a great job. Deshpande Foundation, Nizamabad, Kakatiya Sandbox, they're doing great job. I think it's time to wake up call for politicians also, to tell their bureaucracy to think in this lens, is what I feel. థ్యాంక్ యూ సో మచ్ నూతన్ గారు. ఐ లెర్న్డ్ అ లాట్. చాలా విషయాలు నాకు పర్సనల్గా, నేను ఫ్యూచర్లో నేను వ్యవసాయం చేద్దామని ఆలోచిస్తున్న వ్యక్తిని. సో ఒక రియల్ గ్రౌండ్ అనాలిసిస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎలా మనం మిగతా వాళ్ళని ఈ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా ఎలా మనం చేయాలి, ఎలా ఇంకొంతమందిని మనం వ్యవసాయం వైపు, వ్యవసాయంలోకి తీసుకురావాలి, ఎలా మనం విలేజ్ ఎకానమీని, రూరల్ ఎకానమీని ఇంప్రూవైజ్ చేయాలి అనే విషయాల మీద మనం మళ్ళీ మాట్లాడదాం. మనం ప్రయత్నిస్తూనే ఉందాం. మన ప్రయత్నాన్ని ఇంకొంతమందికి తెలిసేలా చేస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఆల్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్స్, అండ్ I hope you realize your vision very, very soon. Thank you so much for coming. Thank you, Dinesh. I think so. You're a person who inspires people like us who are doing some work with some ideas at the ground level. So keep inspiring with us with your products and new services that you are going to come up. We are always there, and all the best for your new initiatives also. Yeah, let's do it.